శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఉన్న రొల్ల అగలి మండలాల ఎంఆర్పీఎస్ మరియు ఎంఈఎఫ్ సభ్యులందరితో సామ్రాట్ మధు మాదిగ మరియు జిల్లా ఇన్ఛార్జ్ నరసింహులు, తాలూకా ఇన్ఛార్జ్ గంగాధర, ఎంఈఎఫ్ వెలుగు సిసి మంజునాథ్ మరియు 11 పంచాయతీల ఎంఆర్పీఎస్ కార్యకర్తలు రొల్ల అంబేద్కర్ కమ్యూనిటీ భవన్ నందు సమావేశమై ఈ నెల 13న చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుపై అసంతృప్తిగా ఉన్నాం. మాలలు ఎస్సీ వర్గీకరణ చేయకూడదని అడ్డుకుంటామని చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ సమావేశానికి అలుపనపల్లి కోడిరంగప్ప, ప్రభాకర్, దొడ్డేరి నాగరాజు, కాకి మొబైల్ షాప్ మూర్తి, భద్రేపల్లి గురు, పవన్, ఉదయ్, హులికుంట తిప్పే హనుమయ్య, వన్నూరహల్లి తిప్పేస్వామి మూర్తి, బీజీహల్లి గోవిందప్ప, మల్లసముద్రం రంగప్ప, సీఎం గట్ట లక్ష్మీ రంగప్ప, విహెచ్ టీచర్ ఈరన్న, జేకే మూర్తి, జిఎన్పి బసవరాజు, గుద్దిగురికి రామంచి, హొట్టెబెట్ట రామకృష్ణ, నరసయ్య, హనేష్ కుంట, గోవిందప్ప హాజరయ్యారు. HR9 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర రిపోర్టర్ ఈశ్వర్. లేదో నాకు తెలియదు, అప్పటి కూర్చొని జ్ఞానం ఉంటుంది, కానీ స్వభావం మాత్రం సొంత ఆలోచన లేకుండా ఎవరో చెప్పింది వినేటువంటి స్వభావం అనేది ఉంది. కనుక మనకున్నటువంటి ఆశ, ఈ భూమి మనది, ఈ గాలి మనది, ఈ ఆకాశం మనది, ఈ అగ్ని మనది, ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ మనవి. మనల్ని ఎవరన్నా దూరం పెడుతున్నారు? ఈ భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు మనకి ఏమైనా తాకూడదు అనుకున్నాయా? లేదు. అయితే ఈ మనుషుల్లో వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళకు పనిచేసే వాళ్ళు కావాలనుక, వాళ్ళ మోసం తిరిగే వాళ్ళు కావాలనుక, వాళ్ళకి ఏదైతే అవసరమో అది చేసే వాళ్ళు కావాలనుక కొన్ని కులాలు, కచ్చబుల్ కులాలు, అంటే వాళ్ళు రావచ్చు, ఇంట్లో ఉండవచ్చు, ఇంట్లో ఏదైనా పని చేయవచ్చు. కొన్ని కులాలు అన్టచబుల్ కులాలు, అంటే వాళ్ళు గడప దగ్గరికి కూడా రాకూడదు, వాళ్ళు ఏమాత్రం మనల్ని తాకూడదు, ఏమాత్రం వాళ్ళు మనతో మాట్లాడకూడదు అనేటువంటి విధానాన్ని మనవాదులు తీసుకొని వచ్చి ఈరోజు మనల్ని దూరం చేసి ఎక్కడో ఊరికి దూరంగా నెట్టవేయబడి, ఊళ్ళోకి మనం రావాలంటే మూతికి ముంత, గుడ్డికి పొరక, చేతిలో గంట, అంటే మనము ఒక వీధిలో వచ్చేటప్పుడు గంట కొడుతూ ముందుకు వస్తే ఆ వచ్చేటువంటి సందర్భంలో మన అడుగులు ఎక్కడ పడతాయో ఆ అడుగులు దొరికితే మైలవుతామని చెప్పి ఆ పరపతో పుంజుకునే విధంగా మనకి ఏదైనా దగ్గు వస్తే ఆ ఉమ్ము కానీ దగ్గు కానీ ఉమ్ము కానీ ఏదైనా వస్తే దాన్ని బయట ఎక్కడ ఉంచుకోకుండా ఆ గుంతలో ఉంచుకొని మనం బయట శుద్ధి చేసుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వాడు ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా, ఏ కులమైన, ఏ మతమైన మనల్ని ఇప్పుడు ఆహ్వానించేటువంటి పద్ధతుల్లో మరి కృష్ణమాదిగ గారు తన పేరు పక్కన మందాకృష్ణ మాదిగ అని చెప్పి పెట్టుకొని ఈరోజు మన అందరికీ కూడా మాదిగాలు అని చెప్పి ఆత్మగౌరవాన్ని ఇచ్చి, అదేవిధంగా మాదిగల కోసమే పుట్టినటువంటి ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈరోజు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు మరి విస్తరింపజేసి ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ఆలోచన చేయనటువంటి, ఆలోచన సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకుడు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి సందర్భంగా తెలియజేసుకుంటూ 94లో ఉద్భవించినటువంటి ఈ యొక్క